జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంగా విజయవాడలోని సింగనగర్లో మరి రాత్రి 8 గంటలకు రాళ్ల దాడి జరిగింది. రాళ్ల దాడిలో ఆయన గాయపడ్డారు. గాయపడ్డకు సంబంధించినటువంటి మరి ఆయన ఈ రోజు అయితే విశ్రాంతి తీసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. వైద్యుల పర్యవేక్షణలో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్న పరిస్థితి. ఇక్కడ రాత్రి 8 గంటలకు ఇక్కడే బస్సు యాత్ర జరిగింది. మరి డాబాకోట్ల సెంటర్ అంటారు, అజిత్ సింగ్ నగర్ డాబాకోట్ల సెంటర్ ఇది. ఈ డాబాకోట్ల సెంటర్లో చాలా పెద్ద ఎత్తున రాత్రి అయితే క్రౌడ్ చేరిందని కూడా చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఈ జనాలతో ఇక్కడ కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే బస్సు పై నుంచి అభివాదం చేస్తున్న పరిస్థితుల్లో రాయి అయితే ఖచ్చితంగా బలంగా తాకిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది ఈ స్కూల్ బిల్డింగ్, మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ స్కూల్ బిల్డింగ్ వివేకానంద స్కూల్ బిల్డింగ్. ఇక్కడ రాత్రి ఈ స్కూల్ బిల్డింగ్ నుంచి కూడా ఇక్కడ వచ్చినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా రాళ్లదాడి జరిగిందనేది కూడా కోణంలో నుంచి పరిశీలిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ రాత్రి అసలు జరిగినటువంటి ప్రదేశం ఈ ప్రాంతం నుంచి కూడా వచ్చిందని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ రాత్రి ప్రత్యక్షంగా ఉన్నటువంటి కొంతమంది సాక్షులు అయితే మనతో ఉన్నారు. ఆయన మనకు వివరించే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, మీ పేరండి? కృష్ణమోహన్ అండి. కృష్ణమోహన్ గారి రాత్రి ఏం జరిగింది అసలు? మేము ఇక్కడ బెంచ్ మీద నుంచొని మేము చూస్తున్నామండి, జగన్ గారు వస్తున్నారని వీడియో తీస్తున్నాం. మా మిసెస్ వీడియో తీస్తుంది, నేను బాబుని ఎత్తుకుని ఉన్నాను. ఈలోపు నాకు ఏదో వెళ్ళిన సౌండ్ అయింది. తీరా మేము అబ్జర్వ్ చేసేటప్పటికి పోలీసు వస్తున్నారేమో అనుకున్నాం. తీరా ఆయన జగన్ గారు అబ్బా అని చెప్పి వంగునేటప్పటికి ఎవరో రాయిసారు అంటున్నారు. వెనక్కి తిరిగి చూసేప్పటికి ఇదంతా ఉన్నారు. కానీ రావడం మటుకు ఆ కార్నర్ నుంచి ఆ ఏరియా నుంచి మటుకు వెళ్ళింది. ఈ కార్నర్ నుంచి వెళ్ళింది రాయి మటుకు. రాయి కానీ ఏదో ఒకటి, ఎందుకంటే నేను ఇక్కడ బెంచ్ మీద నుంచుని ఉన్నాను. నేను నా పై నుంచి వెళ్ళింది రాయి. నా పైన నాకు సౌండ్ కూడా తెలిసింది, కానీ నేను పువ్వు వెళ్ళిందేమో అనుకున్నా. కానీ ఆ వెళ్ళిన ఫోర్స్ చూస్తే మటుకు చేతితో ఇచ్చిరిన మటుకు చేతితో ఇచ్చిరిన ఫోర్స్ కాదు అది. మొత్తానికి దాంతో కొట్టినట్టుకు అయింది. అయితే అంత ఫోర్స్ వెళ్ళదు. ఇంతకు ముందు అంటే జగన్ గారు వచ్చే ముందుగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా చూసిన కరెంట్ పోయింది సార్, అంత అబ్జర్వ్ చేయలేదు. మొత్తం అప్పుడైతే ఒక 4-5 ఉన్నారు. జగన్ గారు వచ్చినప్పుడు వారితో పాటు చాలా మంది వస్తున్నారు. ఈ హడావుడిలో ఇది జరిగింది అనమాట. కరెంటు ఎప్పుడు పోయింది ఈ ప్రాంతంలో? ఎప్పుడు పోయింది అంటే ఒకసారి పోయింది. జగన్ గారు వచ్చే ముందు ఒకసారి వచ్చింది, మళ్ళీ ఎమ్మటే ఈ ఏరియాకి వచ్చే ముందు పోయింది. వచ్చినప్పుడు మటుకు కరెంట్ లేదు. ఆయన వచ్చినప్పుడు కరెంట్ లేకుండా వస్తారు. కరెంట్ లేకుండానే వచ్చారు. 7, 8, 10 ఆ టైం, 8 ఆ 10 ఆ టైంలోనండి. నేను వీడియో తీసి అమ్మటే సీఏ గారికి కూడా ఇచ్చాను. నేను వీడియో ఏమంటారు పోలీసులు ఏమంటారు ప్రధానంగా ఏం చెప్తారు అంటే మేము మాట్లాడి సార్ జరిగినాక వెళ్ళిపోయాం మేము. ఆయనకైతే మీరు తీసిన వీడియో ఇచ్చారు? సీఏ గారికి ఇచ్చాను. అది ఇలా తగలటం, ఇలా వంగోటం అన్ని ఆ వీడియోలో పడ్డాయి. మరి ఈ ప్రాంతం నుంచే జరిగింది. 90% మటుకు ఈ కార్నర్ నుంచే వెళ్ళిందండి. ఎందుకంటే నేను ఇక్కడ నుంచున్నాను, నా పైన ఇట్లా వెళ్ళింది. ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షి చెప్తున్న దాని ప్రకారం ఇదిగో ప్రత్యక్ష సాక్షి ఇక్కడ నుంచి ఉన్నారు. ఇక్కడ నుంచి ఆయన నించుని అభివాదం చేస్తున్న పరిస్థితి, జగన్మోహన్ రెడ్డిని చూస్తున్న పరిస్థితి. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ఇటు చూడాలని కూడా ఆయన మరి పెద్ద ఎత్తున ఆహాకారాలు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా ఇదిగోండి చూడండి, ఇలా నించున్నారు, అభివాదం చేస్తూ ఉన్నారు. ఇక్కడే బస్సు యాత్ర ఎక్కడే ఉంది చెప్పండి. నేను ఇక్కడ సేమ్ ఇదే పొజిషన్ ఉంటున్నాను సార్. నేను నాకు ఇది సౌండ్ మటుకు ఒక ఏదో ఆర్టికల్ ఏదో వెళ్ళిందని తెలిసింది. అంటే అంత గందరగోళంలో కూడా, అంత క్రౌడ్ లో కూడా మీకు ఆ సౌండ్ వినపడింది. ఆయన సార్ అదే జగన్ గారు అబ్బా అంటాం కూడా మేము విన్నాము. ఇలా మా మిసెస్ వీడియో తీస్తా రాయి పెట్టి కొట్టినట్టున్నారు అన్నారు. వెనక్కి తిరిగి చూసేపటికి 10-15 మంది ఉన్నారు నా వెనకాల. కానీ వచ్చింది మటుకు ఆ కార్నర్ లోపల నుంచి మటుకు వచ్చింది. మీ వెనక ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరు అనిపించింది, మేము అబ్జర్వ్ చేయలేదు. అది 5 తగిలింది, మేము అలా చూస్తున్నాం తప్ప మేము అంత ఇదిగా చూడలేదు. ఆ తర్వాత ఏం జరిగింది మరి? ఇక్కడ నేను తీసుకొని అమ్మటి సీఏ గారు వస్తుంది, సీఏ గారికి ఇలా తీసాను, నేను వీడియో ఇచ్చాను, ఆయన ఫార్వర్డ్ చేసుకున్నారు వాట్సాప్ లో. ఇక్కడే ప్రథమ చికిత్స కూడా ఇక్కడ జరిగింది. ఇక్కడే బస్సులో చేశారండి. 10 minutes ఆగింది, తర్వాత మళ్ళీ బస్సులోనే వెళ్ళిపోయారు. ఏంటి అసలు అప్పుడు పరిస్థితి ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? ప్రజలు మంది చాలా ఇబ్బంది పడ్డారండి. అది దెబ్బ తగిలిందిరా ఇది తగిలిందని చెప్పి చాలా బాధపడ్డారు. ఏదైనా గొడవ చేయడం కానీ అట్లా ఏదైనా జరిగింది? ఏం లేదండి, గొడవ అయితే ఏం లేదు, కానీ బాగా రాయి తగిలింది అని చెప్పి చాలా బాధపడ్డారు అందరూ. చూడమని పిలుస్తున్నా కూడా ఆయన చెవిపుని వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి బస్సు యాత్ర కొనసాగించారా ఏంటి? ఇక్కడి నుంచి మళ్ళీ పై సెంటర్ గా వెళ్ళిపోయారండి, కృష్ణా సెంటర్. ఏంటి ఈ సంఘటన మీద ఏం చెప్తారు మీరు? ఇటువంటి సంఘటనలో ప్రజాస్వామ్యంలో జరగడం ఎలా ఉంది? ఇది చేయకూడదండి. ఎంత కవర్గా ఉన్నా కనుక ఏమైనా ఓట్ల రూపంలో గెలిచి చూపించాలి, కానీ ఇలా దాడులు చేసి ఇలా చేయడం అనేది చాలా తప్పు.
చాలా దురదృష్టకరం. ఇది ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. ఇక్కడే జరిగింది, ఇక్కడే రాళ్ళ దాడి జరిగింది. ఈ వైపు నుంచే స్కూలు ప్రాంగణం నుంచి ఇటువైపు నుంచి కూడా జరిగిందని చెప్తున్నారు. అయితే స్కూలు మొత్తానికి నిన్న సెలవు కావడంతో ఇది రాత్రి కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడ ప్రహరీ గాయించారు. అయితే ఇక్కడ నిజంగా మరి ఈ ప్రాంతం నుంచి వస్తే ఇది నిజంగా మరి భద్రతా లోపం అని కూడా చెప్తూ ఉన్నారు. పరిస్థితి అయితే చూస్తే ఇక్కడ జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి మరి ఇప్పటికే కొంత విచారణ జరుగుతుంది. పోలీసులు అయితే కొంత విచారణ జరుపుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తంగా చూసుకుంటే ఇది నిజంగా మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి భద్రతా లోపం అని చెప్తున్నారు. పోలీసులు దీని మీద సమగ్రమైన విచారణ జరిపి ఖచ్చితమైనటువంటి దర్యాప్తు చేసి దీని మీద దోషులు కఠిన శిక్షించాలని కూడా అందరూ కోరుతున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క దాడి జరిగినటువంటి ప్రదేశం నుంచి తాజా పరిస్థితిని కూడా చెప్పుకోవచ్చు.